భారతదేశం ఇతిహాసాలు పురాణాలు కొన్ని కోట్ల మంది ప్రజల యొక్క కలయిక. భారతదేశాన్ని వసుదైక కుటుంబంతో పోలుస్తారు. హిందూ ధర్మం, హిందూ ఆచారాల కోసం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, ఇలాంటి సనాతన ధర్మానికి సంబంధించి బీజాలు ఎక్కడ వచ్చాయని చెప్పని తెలుసుకోవాలనే ప్రయత్నం రష్యా నుంచి, అమెరికా నుంచి, ఫిన్లాండ్ నుంచి, పోలాండ్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి దేశాలు, అగ్రగామిగా ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు, సైంటిస్టులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి హిందూ ధార్మిక విషయాలు తెలుసుకోవడం కోసం పరితపించి చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తే రష్యాలో కానీ, యుఎస్లో కానీ, ఇస్కాన్లో కూడా చాలామంది సభ్యులు, అమెరికాలో ఫారినర్స్ అందరూ కూడా ఇవాళ హిందూ మతం వైపు ఆకర్షితులవుతున్నారు. అలాంటిది భారతదేశంలో ఉండేటువంటి సనాతన సాంప్రదాయాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మేల్కొల్పు చేసే విధంగా ఉండేటువంటి బ్రాహ్మణోత్తములు, అర్చకులు, ముఖ్యంగా దేవుడిని మనం అందరం చూస్తామో లేదో తెలియదు కానీ ఆ దేవుడిని ప్రజలకి, భక్తులకి వారి యొక్క దీవెనలు అందిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం అర్చకులు అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి అర్చకులు, బ్రాహ్మణోత్తములపై ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులు దాడులు చేసి వారిని భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి వాస్తవ విషయాలు మనందరికీ కూడా తెలిసిందే. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అనే నాంచుడు మనం మాట్లాడుతున్నాం. కానీ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి భౌతిక దాడులు చూస్తూ ఉంటే, మన రీసెంట్గా తూర్పుగోదావరి జిల్లాలోనే బెక్కవోలి గ్రామంలో ప్రఖ్యాత లక్ష్మీ గణపతి గుళ్ళు అర్చక కుటుంబానికి ఈవో రాంబాబు రెడ్డి అనే వ్యక్తి ప్రతిరోజు కూడా నరకం చూపిస్తున్నారనే విషయాన్ని అన్ని పత్రికలు కూడా తెలియపరిచే. రీసెంట్గా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం, ముఖ్యమంత్రికి అవగాహన ఉంటుందని చెప్పని అనుకోను. కానీ ఒక లెథార్జీ, ప్రభుత్వంలో ఏం చేసినా మేము చెల్లుబాటు అవుతుందనే ఒక విషయాన్ని మట్టుకి జరుగుతున్నట్టుగా ఉంది. ఎవరైతే దాడులు చేశారో వారిపైన భయంకరమైనటువంటి శిక్షలు ప్రభుత్వం ద్వారా కనుక అమలు చేసినట్లయితే రెండోసారి ప్రతిచర్యగా వారు చేయడానికి భయపడతారు. కనుక లాస్ని స్ట్రిక్ట్గా, ఫోర్స్ఫుల్గా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళపైన బనాయించాలని చెప్పి చేస్తేనే ప్రజాస్వామ్యంపై గౌరవం పెరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, దయచేసి ఈ దాడులకి స్వస్తి పలకాల్సిందిగా, అవసరమైతే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక నోట్ కూడా పంపించి ఎవరిపైనైనా హిందూ సమాజంపై దాడి చేసినటువంటి వ్యక్తులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పినట్లయితే మాత్రమే ప్రభుత్వం పైన గౌరవం పెరుగుతుంది తప్ప లేకపోతే ప్రభుత్వమే దాడులు చేస్తుందని చెప్పని